హాయ్ బ్రో, ట్రైలర్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది బ్రో. అసలు బ్లాక్ బాస్టర్, అసలు దిమ్మ తిరిగిపోయింది అనమాట. ఆ చూస్తుంటే, ఆ విజువల్స్ చూస్తుంటే కనుక అసలు ఒక రేంజ్లో ఉందన్నమాట. అసలు ఎన్టీఆర్ గారిని అలా చూస్తుంటే అబ్బబ్బబ్బా మామూలుగా లేదు బ్రో. అసలు ఒక్క రేంజ్లో అసలు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. ఒక్కొక్క షాట్, అదే డైలాగ్ ఉంది, ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఇదే ఇదాగా మైండ్ పోతుంది అన్నట్టు అట్టు ఉందన్నమాట. మామూలుగా లేదు. ఒకటి అసలు అందరికీ నచ్చింది, అక్కడ ఆగిపోయేది అంటే లాస్ట్లో ఆ ఫిష్ మీద నుంచి సొరచాప మీద లెగుస్తారు కదా, ఆ షాట్కి అయితే అందరూ అలా చూస్తున్నాం భయ్యా. అసలు అట్టుందన్నమాట. ఈ దెబ్బతో కొరటాల శివ, ఎన్టీఆర్ గారు ఇంకో బ్లాక్ బాస్టర్ పక్క. ఇది మాత్రం రికార్డులు అంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండాలన్నమాట. ఇలాగా అది తండ్రి కొడుకు లాగా చేశారు కదా ఎన్టీఆర్. ఆ క్యారెక్టర్స్ అన్ని ఎలా అనిపించినాయి ట్రైలర్లో? అవన్నీ అయితే సూపర్ ఉంది. అసలు అది ఏమీ తెలియనోడు మళ్ళీ అంటే ఒక అమాయకుల్లో యాక్ట్ చేయడం, ఆయన వెంటనే అది అంటే చూపించడం కూడా, వెంటనే ఒక సీరియస్ క్యారెక్టర్ అనేది చూపించడం అనేది అసలు మామూలుగా చూపించలేదు ఆ ట్రైలర్లో. అసలు ప్రతి షాట్, ప్రతి ఐటమ్ మైండ్ పోతుంది లోపల, అట్ట అలా ఉందన్నమాట. ఏం చేస్తారు ఈసారి అంటే నాకు తెలిసి ఒక మ్యాజికల్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. నాకు అనిపించింది అయితే ఒక మ్యాజికల్ అంటే మళ్ళీ ఒక జనతా గ్యారేజ్ లాంటి ఒక మాస్ అండ్ క్లాస్ మ్యాజికల్ అయితే తీసుకురాబోతున్నారు అయితే నాకు అనిపించింది దీంట్లో అయితే. అండ్ ఇంకా మన బాలీవుడ్ హీరో పేరేంటి నాకు గుర్తు రావట్లేదు, సైఫ్ అలీ ఖాన్. ఆయన కూడా చాలా అంటే చాలా పాజిటివ్ అండ్ నెగిటివ్గా చూపించారు. ఒకసారి స్నేహితుడిగా ఉండి వెంటనే విలన్గా చూపించడం అనేది అది ఒక వేరే లెవెల్ అనిపించింది. అంటే ఆ చూపించడం కూడా మంచిగా ఉండి చెడు చేసే వాళ్ళలాగా అయితే అనిపించింది. సో చూడాలి అసలు ఎలా ఉంటుందో. ఒక రేంజ్ అయితే చూపించారు అన్నమాట. హీరోయిన్ ఎలా అనిపించింది? ఒక డైలాగ్ ఉంది కదా, తండ్రి లాగా బ్లడ్ రాలేదు. అసలు ఆ హీరోయిన్ గురించి చెప్పడం అంటే మా మతి పోతుందండి. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు, శ్రీదేవి గారిని జోడీ విన్నాం కానీ ఇప్పుడైతే రియల్గా చూస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు మామూలుగా లేదు ఇద్దరు జోడీ అయితే. అసలు వేరే రేంజ్లో ఉంది. చాలా మాటలు రావట్లేదు. ఎన్టీఆర్ బీజిఎం ఎలా అనిపించింది? అంటే లైక్ ఉందా మ్యాటర్ ఉందా? ఆ మ్యాటర్ అయితే అనిపించింది. వెనకాల ఆ వీడియోకి ఆ బీజిఎంకి చూస్తుంటే అంటే ఆ ట్రైలర్కి దానికి గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. సో నాకు కొత్త మ్యాజిక్ అయితే క్రియేట్ చేశాడు అనిపిస్తుంది. కొంతమంది ట్రోల్ చేశారు, అంటే కొంతమంది ట్రోల్ చేశారు దేనికంటే వెనకాల ఎప్పుడు విన్నట్టే ఉంది అదే అని. సో ఆ ట్రోల్ చేసినా కూడా ఇంకా ప్లస్ అయ్యింది. ఎక్కడ ట్రోల్ చేసినా కూడా బట్ కొన్ని మూమెంట్స్ అలా అనిపించాయి కానీ బట్ కాదు. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ వాడే ఇన్స్ట్రుమెంట్స్ తేడా ఉంటాయి, అటు నుంచి వచ్చేసి బీజిఎం అనేది కొంచెం తేడా ఉంటుంది. బట్ అన్ని కనిపించినా కంటే ఒకేలా కనిపిస్తాయి. అది మన పొరపాటు, అది మన చెవులో ఉన్న దుమ్ము ధూళి లాంటి అన్నమాట. ఎందుకంటే చెత్తనా కొడుకులు ఉంటారు కొంతమంది ట్రోల్ చేసేవాళ్ళు ఎన్టీఆర్ కానీ. అంటే సినిమాలో ఏదో వచ్చినా సరే ట్రోల్ చేసేవాళ్ళు ముఖ్యంగా ఉంటారు. కొంతమంది ట్రైలర్ మరి మేము ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో లేదు, బాహుబలి త్రిపుల్ ఆర్ ఈ రేంజ్లో ఊహించాము, అసలు ఏమీ లేదు, లాస్ట్ లేదు, తిమింగలం పైకి లేస్తుంది అంతేగాని అంత రేంజ్ లేదన్న వాళ్ళకి ఏం చెప్తారు బ్రో? రేంజ్ లేదన్న వాడికి గూలు మూసుకొని కూర్చోండి, రేంజ్ మొత్తం వస్తుంది, ఆన్ ద వేలో ఉందన్నమాట. ఆ రోజున మీ గూలు అన్ని పగిలిపోతాయి. అది ఎన్ని కోట్లు కలెక్షన్ అవ్వచ్చు? కోట్లు అయితే తెలియదు కానీ కాలర్ అయితే ఎంత భయ. కోట్ల విషయం మాకు అవసరంలా. ఎన్టీఆర్ గారిని స్క్రీన్ మీద చూడటం మాకు కావాలి, మేము ఇలా వెళ్ళాలి అంతే. అంటే కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎక్స్పెక్ట్ చేస్తారు కదా 2000 కోట్లు అని 3000 కోట్లు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరీ రీగర్గా వెయిట్ చేస్తారు. 6 సంవత్సరాల తర్వాత సింగిల్ స్క్రీన్ మీద దేవుడు వస్తున్నాడు. ఒకటి భయ్య, ఏ సినిమా ఎన్ని కోట్లు రికార్డులు బద్దలు కొట్టినా ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ముందు ఇంత అన్నమాట. సో ఆయన యాక్టింగే చాలన్నమాట వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి. కోట్ల సమాధానం లేదండి. కోట్లు విలువ చేసే ఆయన యాక్టింగ్ చూడటమే గ్రేట్. అది ఎంత న్యాచురల్గా కానీ అలా రావటం కోట్లు సమస్యే కాదు. అది ఎంత కరెక్ట్ చేసింది అనేది అది మ్యాటర్ కాదు. ఆయన యాక్టింగ్ చూడటం కోసం వెళ్ళినా చాలు. సూపర్ ఉంది భయ్య, ఒక రేంజ్లో ఉంది. కొరటాల శివ గారు ఈసారి అయితే ఏదో గట్టిగా బిగ్ ప్లాన్ చేశారని అనిపిస్తుంది. ఇక దాని దెబ్బకి మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం అటువైపే చూడాలని నాకు అర్థమవుతుంది. సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి అల్లు అర్జున్ గెస్టింగ్ వెళ్తాం తెలుస్తుంది, మరి ఏమంటారు? అక్కడైతే వెళ్ళలేదని నాకు అనిపిస్తుంది.